మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు. అబ్బా ఎండలు ఎంత బాగా ముదిరిపోయాయో, ప్రాణం పోయేలా ఉంది. ఏంటి ఎండలు ఇంత ముదిరినా మీరు ఇంకా ఉన్నారా? ఇంత ముదిరిన మీరే ఉండగా మేము ఉండమా? ముదిరేను కాబట్టి నేనున్నా, అందుకని మీరు ముదరమాకండి. మాటలు నేర్చిన కోడి పంజాగుట్టలో తోడగొట్టిందంట. నీ మొహం ఏం కాదు, పంజాగుట్ట కాదు, అది చికెన్ సెంటర్ అంటారు. ఇంత చూస్తున్నా నువ్వేం మాట్లాడవేంటే? ఏం మాట్లాడతానమ్మా, రామా కృష్ణ అనుకుంటూ ఏదో ఒక మూలుంటాను నేను. ఏంటమ్మా రామా కృష్ణ అనుకుంటావా? రామకృష్ణ అనుకుంటా ఉండుంటావు, అందుకే నిన్న ఎపిసోడ్ పిలిచాడు. అబ్బబ్బబ్బబ్బా, మీ గోల్ నాకెందుకు గాని, నా మనవలు ఎండాకాలం సెలవులకి ఊరి నుంచి వస్తున్నారు. పిలిపించు. మనవాళ్ళు త్వరగా రండి. ఏమైంది మా మైండ్ గొడవ ఏంటి? మనవడా నోటుకు వచ్చినట్లు మాట్లాడుతుందిరా. రైట్ రీచ్ మాట్లాడమంటే నోటుకు వచ్చి మాట్లాడతారేంటి? ఏం చేస్తుంటారు మీరు? ఉద్యోగం. ఏ ఉద్యోగం? నిరుద్యోగం. ఇతనేం చేస్తాడు? వాయిస్తుంటాడు. ఏం వాయిస్తాడు? ఉదయాన్నే ఇడ్లీ వాయిస్తుంటాడు, మధ్యాహ్నం ఒక ప్లేట్ పూరి వాయిస్తుంటాడు, రాత్రి వరకు వాయిస్తూనే ఉంటాడు. చూడగానే అనిపించిందిలే వాయించేవాడే. అదేం చేస్తుంది ఇది? ఇదా ధరపటి అందరిని ద్రాక్ష పుల్ల అంటారు కదా, అది అందుకోవడానికి ట్రై చేస్తుంటది. ఉన్నాడు, ఈడేం చేస్తాడు? అవునరే ఏం చేస్తుంటావు? ఏంటన్నా అలా అంటావు? డి విన్నర్ అన్న. డి టైటిల్ వినరు కదా నువ్వు? 2 ఎపిసోడ్ లేకపోతే జనం మర్చిపోతారా? నిన్న మర్చిపోయాను, ఎప్పుడో కొట్టొక టైటిల్. ఇదెవరిది? తేడాగా ఉంది, ఎక్కడి నుంచి తోలుకొచ్చారు? ఈ ఎపిసోడ్ ఏమైనా కింద కామెంట్స్ వస్తాయి కదా, కింద మీద ఉప్పు సుదిరంత ఉప్పు అని, ఆ కింద మీద ఇదే ఊపుతుంటది. మనం కూర్చుందాం. మా మామతో గొడవ పెట్టుకున్నారు, ఏమైంది? అసలు మీ అమ్మమ్మతో మేమెందుకు గొడవ పెట్టుకుంటాం? మాకేం తిన్నది అరగలేదా? అయినా ఎండాకాలం సెలవులకి మా మనవాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్లే చూస్తారు. ఏంటంట వాళ్ళ నాయనమ్మ ఏమన్నా పత్తి లోపల ఇత్తా మనం ఏమన్నా అంటానికి? ఇదేం పత్తి వ్యాపారా బాబు? ఇదిగో శైలజ, మీ మనసంతానందరూ వసూలు వసూలు అంటున్నారు, అక్కడ ఏమన్నా వడ్డీలకి ఇచ్చి వసూలు చేసుకుంటారా ఏంటి? లేదు, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర బుడగలు అమ్ముకుంటున్నాం. ఏంటి గొడవ? చూడరా, నువ్వు గొప్పోడు అంటే వీళ్ళు నమ్మడం లేదు. వాడు గొప్పోడంటే నేనే నమ్మను, వాళ్ళు ఎందుకు నమ్ముతారే? వాళ్ళు కాకపోతే నా పేరు చెప్పు, గీతు రాయల్. నువ్వు గీతు రాయల్ అయితే ఇదేంటి భాస్కర్ బొమ్మిడాయలా? ఎవరు మా అమ్మమ్మని ఏమన్నది? నువ్వే తాతలా ఉన్నావు, నేను నీకు అమ్మమ్మనేంట్రా? అమ్మమ్మ నేను మాస్టర్ అమ్మా. మంచి ఉల్లిపాయలు తరిగేసి సన్నగా అల్లం ముక్కలు పచ్చిమిరకాయలు తట్టి ఓ 2 పెసరట్లు వేసే. నేను దోశ మాస్టర్ కదమ్మా, డాన్స్ మాస్టర్. శ్రీలక్ష్మి గారు ఏంటి వీళ్ళంతా మీ మనవల్ల? అవును, ఆయన ఎలా అయ్యాడు మీకు మనవడు? ఆడెలాగయ్యాడు మనవడు, అతను అలాగే అయ్యాడు. పక్కింట్లో మేము ఉండాలా వద్దా ఏంటి గోల మాకు? అసలు ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? మేము పక్కింట్లో ఉండాలా వద్దా? వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోమంటాం? మా ఇల్లు ఇది, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటాం? మీకు దమ్ము ఉంటే ఇలాంటి ఫ్యామిలీ ఉంటే తెప్పించుకోండి, మాడుకుందాం. చూపిస్తాను, మా మనవాళ్ళు వచ్చారంటే మీరు ఎక్కడుంటారో ఎలా ఉంటారో నేను చూసాను. ఒరే రండ్రా మనవాళ్ళు. ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతావేంట్రా? ఏంటి మన వల్ల అని చెప్పి స్క్రాప్ మొత్తాన్ని పిలిచారు? చిచ్చి, అందుకే చెప్పాను మీలాంటి వాళ్ళతో రానని చెప్పి.
అమ్మమ్మ బ్లెస్ మీ అమ్మమ్మ. శతమానం భవతి. అమ్మయ్య మా సీరియల్ ప్రమోషన్ అయిపోయిందబ్బా. అక్క మనం ఏంటో మన ప్రతాపం వీళ్ళకి చూపియాలి. అరే తమ్ముడు వెళ్ళి ఒక 100 ప్లేట్ల ఇడ్లీలు 100 దోశలు పట్టారా. హలో అమ్మా, చూపిద్దామంటే తిండిలో కాదు కొంచెం పర్ఫార్మెన్స్ లో. నువ్వు ఆగవే, నీకు 2 ప్లేట్లు ఇడ్లీలు ఇస్తాను. ఇలా అందరి ముందు చెప్పొద్దు. నువ్వు తిన్నాక నాకు మిగులుతుందా అమ్మా? అమ్మ మిగులుతాయి మా ప్లేట్లు స్పూన్లు. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎప్పుడైంది ఆపరేషన్? ఎన్నెళ్ళి ఆపరేషన్ సక్సెస్. అమ్మమ్మ ఏంటి ప్రాబ్లం చెప్పు. ఏం ప్రాబ్లం చెప్తాను ఆయన? ఏం చెప్తావు? నీ మొహం కబుర్లు. తిండిపోతాళ్ళని తోలుకొచ్చి నువ్వు తిరిగిపోతాళ్ళని తోలుకొచ్చి ఆవిడ ప్రాణం రండి. ఒరే అబ్బాయిలు, మనవాళ్ళు అంటే మీరు కాదు, నా మనవాళ్ళు అంటే మనవాళ్ళు. ఎవడైనా కొమ్ములు తిరిగిన వాడైనా మా వాడు వస్తే తల దించుకుని మాట్లాడు. మీ వాళ్ళతో జంతువులో మాట్లాడాలా? అరే మనవాళ్ళు వచ్చేయండ్రా. హలో ఏడి మీ మనవడు? హలో ఐఎమ్ ఓన్లీ మనవడు. వీడు మనవడు, వాడెవడో మాకు తెలియదు. కొంచెం దూరంగా ఉండండి, భయపడతారు వాడిని చూస్తే. మమ్మల్ని చూసి భయపడరమ్మా, నిన్ను చూసి భయపడతారు. అదే మా బాధ. వాడు వచ్చాక తలెత్తుకుని మాట్లాడే నువ్వు తల దించుకుని మాట్లాడాల్సి వస్తుంది. అంత పోటుగాడా? రమ్మని చూద్దాం. ఒరేయ్ పిచ్చి మొహం, ఇక్కడ ఎండాకాలం సెలవుకి వచ్చాం. ఎద్దులా ఉన్నావు, నీకెవరు ఎండాకాలం సెలవులు ఇచ్చింది? సరే నువ్వెవడరా? నీకు బ్యాట్ మ్యాన్ తెలుసా? తెలుసు. ఫెడర్ మ్యాన్ తెలుసా? తెలుసు. వాచ్ మ్యాన్ తెలుసా? తెలుసు. నేనే అది. అరే తమ్ముడు, బయట ఎండలు మండిపోతున్నారు. ఎండకు కూడా మండేలా చేసావు కదా నువ్వు. నాయనమ్మా, ఇద్దరున్నారు, తొక్కలు డిస్కషన్ ఏంటో చెప్పు. మీరేమో 4 ఉన్నారు, 4 అర నువ్వు. హలో 4 ఉన్నాడని కాదు, ఎంత మంది వచ్చినా వాడికంటే ఒక టాలెంట్ ఉంది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ ఏంటో నేను చూపిస్తా. నీ మొఖం సమ్మర్ హాలిడేస్ అంటే ఎలా ఉంటుందో నేను చూపెడతాను. అరే నువ్వు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ లో ఎంత నల్లగా అయిపోయి అర్థమైంది. నేను చూపిస్తాను, చూడు. చూద్దాం. సమ్మర్ హాలిడేస్ ఏదో చూపిస్తానన్నావు, ఏం చూపిస్తావురా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వస్తే సూపర్ ఎంటర్టైన్మెంట్. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు చెప్పడమే కాదు, మేము కూడా ఆల్రెడీ చెప్పాము. వదిలేరా, వచ్చిందే వాళ్ళు డిసైడ్ చేస్తారు రమ్మనాలి.